వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఈ యొక్క వేసవి కాలం అనేటటువంటిది దాదాపుగా 6:30-7 మధ్యలోనే ఎండ అనేటటువంటిది విపరీతంగా రావడం జరుగుతుంది. అందుకోసం మనం ఎప్పుడైనా కూడా తొందరగా బయటికి వెళ్ళాలంటే తప్పనిసరిగా టోపీలు ధరించాలి. అదేవిధంగా అంబరిల్లా పెట్టుకోవాలి, అంటే ఛత్రి. ఈ వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా మనం మంచినీళ్ళ బాటిల్ అనేటటువంటిది తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంటే దాహం వేస్తూనే ఉంటుంది కాబట్టి మనం వాటర్ తాగాలి బాగా. ఎందుకోసం అంటే ఈ వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆహారాన్ని తక్కువగానే తింటాం. ఎందుకోసం అంటే దాహం వేస్తుంది కాబట్టి మనకు ఆహారం కూడా సరిగ్గా తినబుద్ధి కాదు. అందుకోసం ఎక్కువగా నీళ్ళను తాగుతూ ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత దాహం మనకు ఎక్కువగా వేస్తుంది కాబట్టి మనం చేసేటటువంటి కొన్ని తప్పు పనులు చేస్తుంటాం. అంటే దాహం వేస్తుంది కాబట్టి కూల్ డ్రింక్, థమ్స్అప్, అంటే స్ప్రైట్ ఇలాంటివి ఎక్కువగా వాడడం జరుగుతుంది. కానీ అవి తాగడం వల్ల అప్పటి వరకు చల్లగా అనిపిస్తుంది, కానీ ఇంకా దాహం వేస్తుంది. అవి తీసుకోవడం వల్ల మనకు ఇంకా అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు మంచినీళ్ళ సీసాను తీసుకోవాలి. ఎందుకోసం అంటే మన ఇంట్లో కుండ వాటర్ ఉంటుంది కాబట్టి, కుండలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ యొక్క కుండ నీళ్ళని మనం వాడాలి. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగుతూ ఉంటారు. దానివల్ల కూడా ఆ ఫ్రిడ్జ్లో తాగినటువంటి నీళ్ళ వల్ల మనకు అనేక రకాలైనటువంటి గొంతు నొప్పులు రావడం, అదేవిధంగా జలుబు కావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకోసం చాలా వరకు ఫ్రిడ్జ్ నీళ్ళని తాగొద్దు. మరియు అదేవిధంగా కుండలను తెచ్చుకోవాలి. చల్లని వాటర్ తాగడానికి కుండనే శ్రేష్టం. అందుకోసం కుండ నీళ్ళు తాగితే మన కడుపులో చల్లగా ఉంటుంది, అదేవిధంగా దాహం కూడా తీరుతుంది. ఈ యొక్క కూల్ డ్రింక్స్ అనేటటువంటివి వాడొద్దు. ఈ స్ప్రైట్ కానీ, థమ్స్అప్ కానీ, మాజా కానీ ఇలాంటివి మనకు కీడునే తెస్తాయి, కానీ దానివల్ల ఉపయోగం అనేటటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా మనం పొద్దున్నే లేస్తే రాగి సంకటి తినవచ్చు. అదేవిధంగా రాగి జావాను కంపల్సరీ తీసుకోవాలి. దాంట్లో కొంచెం మజ్జిగ కలుపుకోవాలి. నీళ్ళు అయినా సరే మజ్జిగ, లేక మజ్జిగను కలుపుకొని మరియు రాగి జావాను తప్పనిసరిగా వాడాలి. ఉదయం మనం చేసేటటువంటి పని అది. రాగి జావా తప్పనిసరిగా తీసుకోవాలి. దానివల్ల మనకు మంచి బలం వస్తుంది, అదేవిధంగా మంచి ఎముక బలం వస్తుంది, మంచి ఎండతాపాన్ని తగ్గించేటటువంటి అది రాగి సంకటిలో కానీ రాగి జావలో కానీ ఉంటుంది.
అదేవిధంగా మధ్యాహ్నంలో మజ్జిగ తప్పనిసరిగా తాగాలి. అంటే పెరుగు తాగాల్సిన అవసరం లేదు, నీళ్ళ మజ్జిగ. అంటే నీళ్ళుగా చేసుకొని దాంట్లో మన ఇష్టం ఉంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టిదైనా తాగవచ్చు. ఆ విధంగా తాగడం వల్ల మన యొక్క శరీరంలో ఉష్ణతాపం అనేటటువంటిది తగ్గుతుంది. అందుకోసం ఆ యొక్క ఉష్ణతాపాన్ని తగ్గిస్తే మన శరీరంలో దాహం అనేటటువంటిది కొంచెం తగ్గడం జరుగుతుంది. వేసవి కాలం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం టోపీలు ధరించాలని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చేసేటటువంటి పద్ధతుల్లో కీరా దోశ కూడా మంచిది, అది కూడా తినాలి. చల్లగా ఉంటుంది కాబట్టి మన యొక్క కడుపులో దాహాన్ని తీరుస్తుంది. కడుపులో మంట కూడా ఉండదు. కడుపులో మంట ఎందుకు వస్తుందంటే ఈ వేసవి కాలంలో కారం ఎక్కువగా తినవద్దు. కారం ఎక్కువగా తినకుండా చల్లటి పదార్థాలే తినాలి. అదేవిధంగా పప్పు చేసుకుంటే నీళ్ళలాగా చేసుకొని మంచిగా తినవచ్చు. అదేవిధంగా ఏమన్నా చారు, ద్రవ పదార్థం లాంటిది చారు కూడా చేసుకోవచ్చు. చారు వేసుకొని మంచిగా కలుపుకొని తినాలి. మరియు మజ్జిగ కూడా అన్నంలో వేసుకొని తినవచ్చు, మంచిగా తాగవచ్చు. అంటే ఇవల్ల కూడా వేసవి తాపాన్ని అదేవిధంగా తొలగించేటట్లు చేస్తారు. ఇంకా కర్బూజా పండు కానీ ఇలాంటివి ఇంకా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క మనుషులమే కాకుండా ఇతర జీవరాశులు కూడా ఉంటాయి. అంటే వాటికి కూడా మనం మంచిని చేయాలి. అంటే మన ఇంటి చుట్టూ పావురాలు కానీ, పిట్టలు కానీ, గ్రామాల్లో అయితే కోళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి కదా. మరి మనం ఒక్కరమే కాకుండా వాటికి కూడా మన యొక్క మిద్దె పైన కానీ అక్కడ నీళ్ళను పెట్టాలి. నీళ్ళను పెడితే పాపం పావురాలు వచ్చి వాటిని తాగి వాటి యొక్క దాహాన్ని తీర్చుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుంది, వాటి యొక్క దాహం తీరుతుంది. అంటే మనం మనుషులం కాబట్టి మనకు దాహం వేస్తే మనంతలకు మనం వెళ్ళి నీళ్లు తాగుతాం. అదేవిధంగా పశుపక్షాదులు కాబట్టి వాటికి నోరు ఉండదు కాబట్టి మనం వాటికి అందుబాటులో నీళ్లు ఉంచినట్లయితే అవి వచ్చి ఆ యొక్క నీటిని తాగి వాటి యొక్క దాహాన్ని తీర్చుకుంటారు. అందుకోసం సకల జీవరాశుల పట్ల కూడా మనం జాలి దయ కలిగి ఉండి వాటికి నీళ్ళను పెట్టి ఆహారాన్ని పెట్టి వాటి యొక్క ప్రాణాలను కూడా మనం రక్షించుదాం. ఎందుకంటే ఈ లోకంలో మనతో పాటు సకల జీవరాశులు కూడా నివసిస్తున్నాయి. వాటిపైన మీద మనకు జాలి దయ ప్రేమ అనేటటువంటిది కలిగి ఉండాలి. నేనైతే మాత్రం మా మిద్దె పైన కొన్ని గింజలు వేసి కొన్ని వాటర్ కూడా పెడతా. అవి ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు తింటాయా, తాగుతాయని ప్రతిరోజు గమనిస్తూ ఉంటాను. అవి వచ్చి తాగిపోతే నాకు చాలా సంతోషం కలుగుతుంది.
అంటే నేను ఒక ప్రాణికి మంచి చేస్తున్నాను అనేటటువంటి ప్రేమ ఆప్యాయత నాకు కూడా ఉంటాయి అట్లా. అందుకోసం సకల జీవరాశుల పట్ల కూడా మనం జాలి, దయను, ప్రేమను చూపించాలి. ఆ విధంగా చేస్తే మనకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే మన యొక్క స్వార్థం మన కొరకే కాకుండా ఇతర జీవరాశుల పట్ల కూడా మనం ఆ యొక్క ప్రేమను చూపిస్తే మనకు సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ప్రేమ కలుగుతుంది. అంటే నేను కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నాను అనే భావన మన లోపల కలుగుతుంది. అందుకోసం ప్రేమ, జాలి, దయ అనేటటువంటిది ఇతర జీవరాశుల పట్ల మనం చూపించాలి. అదే నిజమైనటువంటి మానవత్వం. అందుకోసం ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఎండలకు తిరగకుండా తిరిగిన తగు జాగ్రత్తలతో ఉండాలి. లేకపోతే వడదెబ్బ కొట్టే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళను అసలు బయటికి వెళ్ళనివద్దు. ఈ యొక్క వడదెబ్బ అనేటటువంటిది చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ముందే జాగ్రత్తతో ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. మనం చాలా వరకు చూస్తుంటాం వడదెబ్బ కొట్టి చనిపోయారని. కానీ అలాంటిది రాకుండా ముందే మనం చక్కని జాగ్రత్తలతో ఎండలకు వెళ్ళకుండా మన ఇంట్లో ఉండేటటువంటి ఈ యొక్క చల్లని పానీయాలను తీసుకుంటూ, చల్లని పానీయాలంటే మరి వేరే కాదు, ఈ రాగి జావ కానీ చల్లటి మజ్జిగ కానీ అదేవిధంగా నిమ్మరసంతో చేసినటువంటి షర్బత్ కానీ అలాంటివి తీసుకోవాలి. ఆ విధంగా ఉంటే మనకి ఎలాంటి ఎండవడ కొట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసం మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఈ యొక్క సందేశాన్ని విన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.